హలో ఛాంపియన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను ఎక్స్ప్లోర్. ఈరోజు నేను మీకు సెంబవాంగ్ బీచ్ ఎలా ఉంటుందో చూపిస్తానండి. దీని దగ్గరికి ఎలా వెళ్ళాలి అని అంటే అడ్మిరాలిటీ నుండి ఒక్క స్టాప్ తర్వాత మనకు సెంబవాంగ్ అనేది వస్తుంది ఎంఆర్టీ. అక్కడ మనము గెట్ డౌన్ అయిన తర్వాత రోడ్ క్రాస్ అవ్వాలి. రోడ్ క్రాస్ అయితే మనకు 80-82 బస్ వస్తుంది. దాంట్లో మనం వెళ్తే ఒక 10 స్టాప్స్ అలా ఉంటాయి. లాస్ట్ మనకు సెంబవాంగ్ పార్క్ అని ఉంటుంది, అది అక్కడ దిగేస్తే అయిపోతుంది. సో ఆ ప్లేస్ అదొక్కటి లాస్ట్ అన్నమాట. ఆ స్టాప్ అనేది మనకి ఒకవేళ మీరు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఆ స్టాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రిటర్న్ ఎంఆర్టీ దగ్గరికి మళ్ళీ తీసుకొని వస్తారు మిమ్మల్ని. ఇప్పుడైతే నేను బస్ నుండి దిగిన తర్వాత లోపలికి వస్తూ ఉంటే ఈ ప్లేసెస్ అన్నీ కనిపించినాయి. ఎంత మంచిగా ఉందంటే పీస్ఫుల్గా, గ్రీనరీగా చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా ఇక్కడ మనం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఉన్నది. ఒకవేళ మీకు సైకిల్ రైడింగ్ వచ్చి ఉంటే సైకిల్ రైడింగ్ కూడా మీరు వెళ్ళొచ్చు. అండ్ చూడండి, వీళ్ళు సైకిల్ రైడింగ్ మీద కూడా వస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్తే ఏంటి అని అంటే మనకి ఈరోజు సండే కాబట్టి చాలామంది పార్టీ చేసుకుంటున్నారు. అది ఎంత బాగుంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఇక్కడ స్పేస్ చూడండి ఎంత నీట్గా, ఎంత క్లీన్గా ఉందో. ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. చూడండి, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంది మనకి. ఇదేంటి అంటే పక్కకి మనకి చిన్నపిల్లలు ఊయల ఊగడానికి కూడా ఉన్నది. అక్కడికి నేను కూడా వెళ్ళాను, బాగుంది. ఒకవేళ మీరు కావాలి అంటే ఆ పైన ఒక రింగ్లా ఉంటుంది, అందులో నుండి మనం పైకి ఎక్కితే కిందికి వచ్చేస్తాం. లైక్ జారుడు బండలాగా ఉంటుంది. బట్ ఏంటంటే అది మొత్తం క్లోజ్ అయి ఉంటుంది, ఒక హోల్ లాగా ఉంటుంది, అందులో నుండి బయటకు రావచ్చు. ఇక్కడైతే ఊయల ఉంది. ఇదేంటంటే తాడులాగా ఉంది కదా పైకి ఎక్కి దిగడానికి, అది కూడా ఒక ఎక్సర్సైజ్ చేసుకునేటువంటి ఐటెం అన్నమాట. ఇంకా నేనైతే ఊయలుగుతున్నా. బాగుంది కదా, చాలా బాగుంది కదా. ఇక్కడ ప్లేస్ కూడా, ఇక్కడ ఎవరు లేరే, ఇంత పీస్ఫుల్గా ఉందనుకుంటున్నారా? కొంచెం ముందుకు వెళ్తే మనకు అనిపిస్తుంది అక్కడ ఎంతమంది ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. అక్కడ కొంతమంది కనిపిస్తున్నారు కదా, అక్కడ మొత్తం మంది ఏంటి అని అంటే వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు. ఇదంతా బీచ్కి దగ్గరలో ఉంటుంది. వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు కదా, వీళ్ళందరూ పార్టీ చేసుకుంటున్నారు. ఇక్కడైతే చైనీస్ వాళ్ళు ఉన్నారు, సాంగ్స్ పాడుతున్నారు. అండ్ నెక్స్ట్ వీళ్ళు చూడండి సాంగ్స్ పాడుతున్నారు. బాక్సులు కూడా ఉన్నవి, అందులో ఒక స్పీకర్ కూడా ఉన్నారు, ఒక అతను లైక్ యాంకరింగ్ చేసే పర్సన్ కూడా ఉన్నారు. ఇక వీళ్ళైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. బాగుంది కదా. మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ బయటకు వెళ్ళిన వాళ్ళు ఉంటే మా ఛానల్లో కామెంట్ చేయండి. నేను బీచ్ దగ్గరికి వెళ్ళాను, నా నేమ్ రాశాను అక్కడ. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పర్సన్ది బర్త్డే ఉంది ఇక్కడ ఈరోజు, ఎవరిదో నాకు తెలియదు అని జస్ట్ అక్కడ హ్యాపీ బర్త్డే అని పెట్టారు. వీళ్ళు మనము లెమన్ అండ్ స్పూన్ ఉంటుంది కదా, ఆ గేమ్ ఆడతాం కదా, వీళ్ళు అది ఆడుతున్నారు ఇప్పుడు. కానీ ఏంటి అంటే ఇక్కడ ఒక పర్సన్ నిల్చున్నారు కదా, ఆమె చుట్టూ తిరిగి వెళ్ళాలి. మనమైతే మామూలుగా ఒక పర్సన్ ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్తే అయిపోయింది అనుకుంటాం. వాళ్ళు ఏంటంటే గ్రూప్కు 5 మెంబర్స్ 4 మెంబర్స్ డివైడ్ చేశారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక పర్సన్ నుండి ఒక పర్సన్కి వాళ్ళు స్పూన్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటా 4 మెంబర్స్ కంప్లీట్ చేయాలి. ఆ పిల్ల అయితే బాగా డ్యాన్స్ చేసింది కదా, సో అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఈమెకి ఇస్తారు. ఇలానే ఒకరికొకరు వెళ్ళాలి. ఎవరైతే కంప్లీట్గా 4 మెంబర్స్ ఫాస్ట్గా అయిపోతారో వాళ్ళు ఈ గేమ్లో విన్నరు. ఈ అమ్మాయి ఉంది కదా, వీళ్ళు ఇక ఫాస్ట్ వీళ్ళు విన్నర్ అయ్యారు, ఈ గేమ్ గెలిచారు. వాళ్ళు అందుకే ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇదంతా గ్యాంగ్ ఫిలిపియన్ వాళ్ళది. నీకెలా తెలుసు అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు కదా ఫిలిపియన్ లాంగ్వేజ్, అది నాకు అందుకని చెప్తున్నాను. ఇక్కడైతే మొత్తం వీళ్ళు పాప్కార్న్స్ అండ్ స్వీట్ కార్న్స్ అన్నీ తెచ్చుకున్నారు. మంచిగా వేయించేసుకుంటూ తింటున్నారు. అగో డ్రింక్స్ కూడా ఉన్నవి.
ఇప్పుడు మనమైతే బీచ్కి వెళ్దాము. కంప్లీట్గా బీచ్ని చూపిస్తాను మీకు నేను. సో ఇక్కడ కిందికి వెళ్తే మనకు బీచ్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా కొంతమంది బాక్సులు పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. మంచి మంచి చెట్లు ఉన్నాయి. చాలామంది ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. చూడండి ఏమైతే డ్యాన్స్ చేసిస్తుంది. ఇక్కడ కొంతమంది వింటున్నారు. నాకు అనిపించింది అంటే సండే వచ్చి మంచి పని చేశానేమో అని. ఎందుకంటే వీకెండ్ కాబట్టి చాలామంది వస్తారు. చూడండి ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నారు. ఏంటంటే వెదర్ వర్షం పడే టైం ఇది. వర్షం కొంచెం కొంచెం చినుకులు పడుతున్నాయి. అయినా కూడా ఈమె టిక్ టాక్ చేస్తుంది, ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది. చూసారా వెదర్ చాలా కూల్గా మంచిగా ఉంది. ఈవినింగ్ 4 o'clock అలా. ఇది అండి సెంబవాంగ్ బీచ్. దీని లోపల కూడా వెళ్ళొచ్చు. లోపల కూడా దిగవచ్చు మనము. సరే కానీ మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసము. ఓకేనా. ఇది అక్కడ పక్క కొంతమంది ఆడుకుంటున్నారు. నేను ఇక్కడ వరకు వెళ్ళాను. బట్ ఏంటి అంటే చూడండి లోపలికి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా వర్షం ఎక్కువైతేనని ఫస్ట్ వచ్చేసాను నేను. ఇక్కడైతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తము ఫిష్ పడుతున్నారు. ఈ అంకుల్ చూడు యుద్ధానికి సిద్ధం అన్నట్టు వస్తున్నారు. ఏంటంటే ఆ బోట్ అవన్నీ వెళ్ళినప్పుడు ఆ అలలకు మంచిగా ఎక్కువగా ప్రెజర్ వస్తుంది. అలలకు మంచిగా వాటర్ అనేది బయటకి ఇట్లా కొట్టుకుంటూ వస్తుంది. ఈ అంకుల్ అయితే మంచిగా ఫిష్ పడుతున్నాయి. ఇక్కడ ఒక ఇల్లు కనిపించింది నాకు. అది లోపలికి అయితే నేను వెళ్ళలేదు. ఇది చూస్తే ఎలా ఉంది చెప్పండి. ఒక చర్చి లాగా పైకి ఎక్కినట్టుంది కదా. అంటే ఒక మంచిగా ఎంత మంచి వాతావరణంలో ఒక ఇల్లు. మరి అది ఇల్లా లేకపోతే లోపల ఇంకేమన్నా ఉందా అంటే కొన్ని ఏమన్నా తినే ఫుడ్ అలా ఏమన్నా ఉంటాయో తెలియదు. వాళ్ళైతే హౌస్ అని రాశారు. నేను లోపలికి వెళ్ళలేదండి. బాగుంది కదా. నా మాటలతో మీకు డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పి ఈ మంచి గ్రీనరీ ప్లేస్ని మీకు మంచిగా చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది బాయ్స్. వాళ్ళందరినీ చూస్తే నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మా అన్నయ్యలు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా తీసుకొచ్చి ఇలానే తాగేవాళ్ళు. అది గుర్తొచ్చింది నాకైతే. ఇక్కడ ఒక ఆమె వీల్ చైర్ తోటి వస్తుంది కదా, చూసారా. హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇలాంటి వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది. ఉన్నప్పుడు మన హెల్త్ విలువ మనకు తెలియదు కానీ అలా ఉన్న వాళ్ళకు అర్థమైపోతుంది. ఇప్పుడు మీకు నేను చైనీస్ వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ అనేది చూపిస్తాను. చూడండి వాళ్ళు అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. ఇది చైనీస్ వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్. సాంగ్ ఏం లేదనుకుంటాను, నేను మ్యూట్ చేసేసాను ఆడియో. ఇట్లా అందరూ వచ్చి మంచి ఒక ప్లేస్లో సండే రోజు ఇలా ఎంజాయ్ చేస్తున్నారంటే అబ్బా వీళ్ళదిరా లైఫ్ అనే ఫీలింగ్ వస్తుంది కదా. చూడండి మనమైతే కలవడమే కష్టము, వీళ్ళు మాత్రం మంచి ప్లానింగ్ చేసుకొని. సింగపూర్లో నాకు నచ్చే విషయం ఏంటి అంటే జెండర్ డిఫరెన్స్ అనేది అస్సలు ఉండదు వీళ్ళకి. అమ్మాయిలా అబ్బాయిలా అని అస్సలు ఏ ఫీలింగ్ ఉండదు వీళ్ళకి. అంత ఓపెన్గా ఉంటారు వీళ్ళు. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటా వాళ్ళలో వాళ్ళకి.
వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చూడండి ఎలా ఉందో. వీళ్ళు మాత్రం తాగుతున్నారు, మంచిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా సింబావంగ్ పార్క్ వెళ్ళాలి అంటే మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి, ఇలా ఎంజాయ్ చేయవచ్చు మంచిగా. అది వీకెండ్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ బ్లాక్ డ్రెస్లో ఉన్న అంకుల్ ఉన్న వైట్ డ్రెస్లో ఉన్న ఆంటీ మంచిగా డ్యాన్స్ చేస్తారు చూడండి, ఫుల్ ఎనర్జెటిక్గా చేస్తున్నారు వాళ్ళు. ఎంకరేజ్మెంట్ చూడండి వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారో. ఇలా మన వాళ్ళు చేస్తే నవ్వుతారు, వాళ్ళు మాత్రం మంచిగా ఎంకరేజ్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ డ్యాన్స్ని, వీళ్ళు కూడా కూర్చున్న వాళ్ళు కదా. ఇక ఫైనల్గా అయితే అయిపోయింది ఇదంతా ప్లేస్ చూడండి. ఈ ప్లేస్ నాకు చూస్తే సఖీ మూవీలో పచ్చదనమే పచ్చదనం అనే ఒక సాంగ్ ఉంటుంది కదా, అలా ఉంది కదా ఇది మొత్తము, ఎంత బాగుందో కదా. ఫైనల్గా అయితే సింబవంగ్ బీచ్ అయితే నేను చూశాను. సింగపూర్లో మనకు 9-10 బీచ్ ఉన్నాయండి. ఒక 2-3 బీచ్ని చూడాలి అంటే మనం ఒక్కటే అక్కడ స్టే చేయాలి. బట్ ఇవైతే కొంచెం దగ్గర 30 మినిట్స్ 1 అవర్ అలా ఉంటుంది. అక్కడ నిల్చున్నప్పుడు సాంగ్ పాడుతున్నారు. సండే ఇలా అయిపోయింది. సో ఇంకా బస్ ఎక్కడానికి వెళ్తున్నా నేను. ఒక 1 మినిట్ వాక్ చేస్తే మనకు సింబవంగ్ పార్క్ దగ్గర ఇక్కడ బస్ వస్తే వెళ్ళిపోవచ్చు. థ్యాంక్